సో, ఫైనల్లీ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న 'సోలో లెవెలింగ్' సీజన్ 2 వచ్చేసింది. యెస్. సీజన్ 2లోని ఎపిసోడ్ 1 అయితే ఇప్పుడు ఫైనల్లీ ఇండియాలో రిలీజ్ అయిపోయిందనమాట. ఇన్‌ఫాక్ట్ క్రంచ్ రోల్‌లో కూడా అవైలబుల్‌లో ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, తెలుగు డబ్ ఇంకా రిలీజ్ కాలేదు. మేబీ తెలుగు డబ్ రావడానికి ఇంకో 2, 3 వీక్స్ అయితే అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా కనపడుతున్నాయి. మోస్ట్ లైక్లీ జనవరి 26 ఆ టైంలో వచ్చినా కానీ చెప్పలేం. ఎందుకంటే మనకింకా ప్రాపర్ క్లారిటీ అయితే లేదు కాబట్టి. బట్ ఇప్పుడు చూసుకుంటే జపనీస్ లాంగ్వేజ్ వరకైతే రిలీజ్ అయిందనమాట క్రంచ్ రోల్‌లో ఎపిసోడ్ 1. ఎపిసోడ్ 13 పేరుతోటైతే 'యూర్ నాట్ ఈ ర్యాంక్ ఆర్ యూ' అన్న పేరుతోటైతే రిలీజ్ చేశారనమాట. సో, ఇప్పుడు ఈ ఎపిసోడ్ 1 యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ మీ అందరూ మన ఛానెల్‌లో ఆల్రెడీ మూవీ రివ్యూ చూసారు. మన ఛానెల్‌లో హైయెస్ట్ వ్యూడ్ వీడియో కూడా అదే అనుకోండి. అదే 'సోలో లెవెలింగ్ రీ అవేకెనింగ్' మూవీది. సో, దాంట్లో నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసాను. ఎపిసోడ్ 1, 2 ఆ 2 ఎపిసోడ్స్‌లో రెడ్ గేట్ ఆర్క్ ఉంటుంది. అండ్ ఆ 2 ఎపిసోడ్స్ థియేటర్‌లో ఆల్రెడీ ప్లే అయిపోయాయి. వాటి రివ్యూ కూడా ఇచ్చేసాను. అండ్ ఐ సెడ్ దట్ ఇట్ వాస్ అమేజింగ్. లిటరల్లీ సీజన్ 1తో పోలిస్తే ఇది డోప్ అని చెప్పాను కూడా. సో, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎపిసోడ్ 1 ఎక్కడ ఎండ్ అయ్యేదో ప్రాపర్ క్లారిటీ అయితే వచ్చిందనమాట. సో, ఎపిసోడ్ 1 చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్‌గా బార్క్ ఇంట్రొడక్షన్ తోటైతే ఎండ్ అయిపోయిందనమాట. అండ్ స్టార్ట్ నుంచి మధ్యలో మిడిల్ వరకు అయితే ఎపిసోడ్ అంతా ఒక ఫ్లోలో అయితే వెళ్తుంది. ఒక 10 నిమిషాల వరకు లైక్ నార్మల్‌గా అయితే ఉంటుంది. బట్ అక్కడి నుంచి ద మ్యాడ్‌నెస్ స్టఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. లిటరల్లీ చూస్తూ ఉంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే క్రేజీ అనిపిస్తాయి. సో, చూస్తున్నంత సేపు మనకు లాస్ట్ 10 నిమిషాలైతే అమేజింగ్ అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఎపిసోడ్ అయితే క్రేజీ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. బట్ నెక్స్ట్ బెస్ట్ స్టఫ్ ఉండబోతుంది. లైక్ లిటరల్లీ మన జిన్‌వో అండ్ తన షాడో ఆర్మీ వర్సెస్ బార్కా అండ్ తన ఆర్మీ. ఆ పర్టిక్యులర్ ఫైట్ ఏదైతే ఉందో అది అమేజింగ్ అన్నది మీరు ఎపిసోడ్ 2లో అయితే చూడబోతున్నారు. సో, ఎపిసోడ్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఆల్రెడీ చూసాం 'సోలో లెవెలింగ్‌లో' యానిమేషన్ ఇంతకుముందు సీజన్ 1లోనే బావుంది. బట్ ఈ సీజన్ 2లో ఆ ఇంప్రూవ్‌మెంట్ చూసిన తర్వాత లిటరల్లీ అమేజింగ్ అనిపించింది. ఐ థింక్ వాళ్ళు 1 ఇయర్ టైమ్ తీసుకుంది ఇందుకే. మోస్ట్ లైక్‌లీ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది అప్పుడే అయిపోయి ఉంటుంది. ఏది సీజన్ 1 మనకి రిలీజ్ అయ్యేటప్పుడే దీని మీద వర్క్ అనేది అయిపోయి ఉంటుంది. వాళ్ళు యాక్చువల్‌గా 24 ఎపిసోడ్ సీజన్ అనుకోనుంటారు. బట్ దాన్ని వాళ్ళు ఇప్పుడేం చేశారు, సో సీజన్ 2 ప్రొడక్షన్ క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేద్దామని చెప్పి దానికి 1 ఇయర్ గ్యాప్ తీసుకొని సీజన్ 2 పేరుతోటి కొత్త ఎపిసోడ్స్ తీసుకొస్తున్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ వాళ్ళు క్రేజీ పనైతే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న టైంకి వర్త్ యానిమేషన్ తోటి మనకి తీసుకొచ్చారు. లిటరల్లీ కలరింగ్ వైస్ కావచ్చు, యానిమేషన్ వైస్ కావచ్చు, ఆర్ట్ స్టైల్ వైస్ కావచ్చు, అన్నిట్లో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'సన్ జిన్‌వూ' చాలా ఇంప్రూవ్ అవుతాడు. తన క్యారెక్టర్‌లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. మనం ఇంతకుముందు సీజన్ 1 కంపేర్ చేస్తే సీజన్ 2లో 'సన్ జిన్‌వూని' మీకు చూస్తే ఈజీగా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ తన యొక్క అయితే అర్థమైపోతుంది. సో, ఐ థింక్ స్టూడియో ఇక్కడ సక్సీడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఆర్ట్ స్టైల్‌ని బాలేదని చెప్పి అంటారనమాట కొంతమంది. 'సోలో లెవెలింగ్' చదివిన వాళ్ళు. సో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒప్పుకుంటారు సీజన్ 2లోనే ఆర్ట్ స్టైల్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి. మనకు తెలిసినోడే ఒకడు అలాగ ఒప్పేసుకున్నాడనమాట క్రేజీగుందని. బట్ ఇప్పుడు మనం మెయిన్ రివ్యూకెళ్దాం. ఏంటి, మనం ఆల్రెడీ ఎపిసోడ్ రివ్యూ చెప్పుకున్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి, మెయిన్ రివ్యూ దీని యొక్క ఓపెనింగ్ అండ్ ఎండింగ్ గురించి. సో, ఓపెనింగ్ విజువల్స్, సాంగ్ అండ్ ఎండింగ్ విజువల్ సాంగ్స్ 2 ఎపిసోడ్ 1లోనే రిలీజ్ అయిపోయాయి. సో, ఓపెనింగ్ చూసుకుంటే 'రీఅవేకెన్ ఆర్' అన్న పేరుతోటైతే సింగర్ 'లేసా' నుంచి వచ్చింది. అండ్ దీంట్లో ఫెలిక్స్ సింగర్ కూడా కే పాపు ర్యాపర్ అనమాట ఫెలిక్స్. సో, తను కూడా అయితే పాడాడు. అండ్ లెట్ మీ టెల్ యూ ఈ ఓపెనింగ్ సాంగ్ విషయానికెళ్తే బావుంది. బట్ విజువల్స్ మాత్రం బాబోయ్! చించి పడేశారు. అసలు ఓపెనింగ్‌లో విజువల్స్ చూస్తే క్రేజీ లెవెల్ అనిపిచ్చాయి. మొత్తం పవర్ ప్యాక్డ్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ తోటి నింపి పడేశారు. కొరియోగ్రఫీ కూడా ఒక పరంగా బానే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల సో, మీకైతే గ్యాప్ దొరకదనమాట. ఓపెనింగ్ మొత్తం క్రేజీగుంటుంది. అండ్ సాంగ్ యాజ్ ఐ సెడ్ సాంగ్ అయితే బాగుంది. సాంగ్ కొంచెం ఇనోకుంది అయితే నచ్చుతుందనమాట. సో, ప్రస్తుతానికైతే బానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే, ఎండింగ్ సాంగు 'అనెపెక్స్ ఫ్రమ్ టీకే' లెట్ మీ టెల్ యూ ఈసారి కూడా మనోడు చించి పడేశాడు. సో, మనోడు సాంగ్స్ అంటేనే బ్యాంగర్స్ అనమాట. సో, తనకున్న పేరు అలాంటిది. అండ్ ఈసారి కూడా అదే రేంజ్ సాంగ్‌నైతే తయారు చేశాడనమాట. బట్ ఆ సాంగుని బీట్ చేసేసే విజువల్స్
లిటరల్లీ ఆ విజువల్స్ అండ్ ఆ డైరెక్షను మాస్టర్ పీస్ అనిపించింది నాకైతే మాత్రం. ఈ 'సోలో లెవెలింగ్' ఎపిసోడ్‌లో ఏదైనా బెస్ట్ పార్ట్ అంటే ఆ ఎండింగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజువల్స్ ఎంత బావుంటాయో దాని డైరెక్షన్ నాకు ఇంకా బాగా అనిపించింది. లైక్ ఈ విజువల్స్‌లోనే మీకు 'సోలో లెవెలింగ్' పేరు పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎపిసోడ్ నేమ్ కూడా పడుతుందనమాట. సో, అది నాకు బాగా నచ్చింది. లైక్ ఐ థింక్ వాళ్ళు 'బ్లీచ్' నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారు. సో, 'బ్లీచ్' 1000 బిడ్ వార్ ఆర్క్ మొత్తం చూసుకుంటే మీకు ఎపిసోడ్‌లో అయితే టైటిల్ పేరు పడుతుంది. ఎపిసోడ్ టైటిల్ పేరు, ఎపిసోడ్ మధ్యలో అక్కడ ఇక్కడ ఇంగ్లీష్‌లో పడుతుంది. అండ్ దాని యొక్క పేరు పడే విధానం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. 'బ్లీచ్' పేరు కూడా. సో, అలాగైతే ఇక్కడ ట్రై చేశారని చెప్పుకోవచ్చు 'సోలో లెవెలింగ్' డైరెక్షన్ విషయానికొస్తే. అండ్ ఆ ఎండింగ్ సాంగ్ అండ్ విజువల్స్ అయితే బాబోయ్! నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే ఈ ఎపిసోడ్ 1 మీ వెయిట్‌కైతే వర్త్ అనిపిస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ ఇదే కాదు. మెయిన్ స్టఫ్ ఎపిసోడ్ 2లో ఉండబోతుంది. అండ్ ఆ ఫైట్ చూసిన తర్వాత అబ్బా! చాలురా! ఒక సంవత్సరం వెయిట్ చేసినందుకు ఆ స్టూడియో పర్లేదు మంచి న్యాయం చేసిందని ఫీల్ అవుతారు. అండ్ ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. ఉంటది. బాయ్.